సార్, తెలంగాణ నుంచి మన ప్రస్తుత ప్రధాని నరేంద్ర మోడీ ఎవరైతే ఉన్నారో, నరేంద్ర మోడీ గారు తెలంగాణ నుంచి పోటీ చేయబోతున్నారు. 2 పార్లమెంట్లు ఎంచుకుంటున్నారు. ఒకటేమో మినీ భారతదేశంగా చెప్పుకునేటువంటి మల్కాజ్గిరి అయితే, రెండోది వచ్చేసి మహబూబ్ నగర్ నుంచి. 2009లో గతంలో కూడా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడిగా ఉన్నటువంటి కేసీఆర్ గారు అక్కడ నుంచే గతంలో ఎంపీగా పోటీ చేసి గెలుపొందారు. ఇట్లాంటి కామెంట్స్ అన్ని బయట వినపడుతున్నాయి సార్. దీనికి ఊతాన్ని చేకూరుస్తూ కూడా సోషల్ మీడియాలో బీజేపీ తెలంగాణ నాయకులు పోస్టులు పెడుతున్నటువంటి. అంటే ఏంటి, ఇక్కడి నుంచే ప్రధాని నరేంద్ర మోడీ పోటీ చేయబోతున్నారు, పోటీ చేస్తారనేటువంటి సంకేతాలు పంపించడం కానీ, పోటీ చేయాలనే నిర్ణయం కానీ, దీని వెనక వ్యూహం ఏమై ఉంటుందంటారు మీరు రాజకీయ విశ్లేషకులు? దీని వెనక వ్యూహం కేసీఆర్ని నామరూపాలు లేకుండా అంటే ఉక్కుపాదంతో తొక్కేయడం అండి. అంటే ఆ కక్ష డెఫినెట్గా ప్రధానమంత్రి ఇక్కడికి వచ్చి మల్కాజ్గిరి నుంచి పోటీ చేయడం అంటే అతిపెద్ద జిల్లా కదా అది. పోటీ చేయడం అంటే మొత్తం మంది మార్బలం అందరూ ఇక్కడే దిగుతారు. ఇప్పటికే వాళ్ళ సర్వేలో బీజేపీ పార్టీకి 30% రెస్పాన్స్ ఉందండి. హైదరాబాద్ లో కూడా బీజేపీకి మంచి పట్టే ఉంది. ఎందుకంటే జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ అదే హైదరాబాద్ లో కూడా చాలా మంచి రెస్పాన్స్ ఉంది. వాళ్ళు ముఖ్యంగా రెస్పాన్స్ కాదండి, ఎంత డబ్బైనా ఖర్చు పెడతారు. వాళ్ళు ఖర్చు పెట్టగలరు. ఆర్థిక పరిపుష్టి ఉంది వాళ్ళకి, వేల కోట్లు ఉన్నాయి కదా. ఈ మధ్యలో షర్మిలని చాలా తమాషాగా, మీకు షర్మిల తాలూకు ఎంట్రన్స్ ఎలా ఉంటుందంటే ఆవిడకి 1% 2% ఉంటాయి ఓట్లు. ఎందుకంటే ఆవిడకి ఎవరేసినా వేగిపోయినా వాళ్ళ ఆయన వచ్చి 4 మీటింగ్లు చెప్తే వాళ్ళ సామాజిక వర్గం వాళ్ళు వేస్తారు. అంటే క్రిస్టియన్ ఓట్ బ్యాంక్ అంటారా? డెఫినెట్ ఉంటుంది. అప్పుడు అక్కడ జగన్ కూడా లాస్ట్ టైం క్రిస్టియన్ ఓటు బ్యాంక్ చాలా ఎక్కువగా ఉందండి. అది లెక్కలో రాలేదు. కానీ వాళ్ళ అమ్మగారు బైబిల్ పెట్టుకొని చెప్పింది, వీళ్ళందరూ బైబిల్ వాక్యాలు చెప్పింది, ఆ తల మీద నిబిరి మాట్లాడింది, ముద్దులు పెట్టుకుంది, అంతా క్రిస్టియన్ కల్చర్ కదా. వాళ్ళకే ఉంటుంది మాట. దగ్గర తీసుకొని ముద్దు పెట్టినట్టయితే వాళ్ళు కంప్లీట్ అయిపోతారు. అది ఇక్కడ కేవలం కేసీఆర్ మీద ఉన్నటువంటి ఒక కక్షా కార్పణ్యాలతో పాదక్రాంతం చేసుకోవడానికి చేసిన ప్రయత్నమే. కేసీఆర్ కూడా రాజకీయాల్లో చాలా తెలివిగా ప్రవర్తించారు. కానీ ఆ మోదీని ఎప్పుడైతే విమర్శించాడో ఆయన తన ఉనికిని కోల్పోయేటువంటి పరిస్థితి ఏర్పడిందండి. మరి అంత పెద్ద ఆయన అంటాడు, అలువుని బలువుడు కొడితే బలువుని బ్రహ్మదేవుడు కొట్టాడని చెప్పేసి. అదే అదే ఆయన చెప్తుంటాడు అనమాట. అంటే ఇది సామెత ఇది. అంటే ఇక్కడ ఏంటంటే కాంగ్రెస్ పార్టీని ఏ పార్టీ అయితే నీకు తెలంగాణ ఇచ్చిందో దాన్ని తలుచుకోకుండా నిన్న దేవత అన్నటువంటి నోటితో దెయ్యం అన్నావు. కాంగ్రెస్ పార్టీ కోమా స్టేజ్కి వెళ్ళిపోయింది. కాంగ్రెస్ పార్టీలో ఎవరున్నా తొక్కేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి మన సోనియా గాంధీ కానీ రాహుల్ గాంధీ కానీ తెలంగాణ అంటే హైదరాబాద్ రావడానికి భయపడుతున్నారు అన్నమాట. ఆ పరిస్థితి కల్పించావు. ఇప్పుడు నీకే పరిస్థితి కల్పించారు అక్కడ మోదీ? డెఫినెట్గా తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ కదా మేము అంటున్నారు. వాళ్ళు ఏదో అంటున్నారు, మొత్తానికి అంటున్నారు. బాగానే రాజకీయంగా బీజేపీ పార్టీ బాగానే వేలుండుకుంది. ఒకవేళ మోదీ కానీ ఇక్కడ పోటీ చేసినట్టయితే తెలంగాణ పార్టీ అంటే ఈ టీఆర్ఎస్ పర్వాలేదండి. బీఆర్ఎస్ అన్నదే నాకు అంటే బీఆర్ఎస్ పార్టీ అంటే జాతీయ నాయకుడు కాదు. ఆయన్ని జాతీయ నాయకుడిగా చూడలేరు. ఒకవేళ చంద్రబాబు నాయుడిని చూస్తే చూడొచ్చేమో కానీ ఇక్కడ కేవలం ప్రాంతీయవాదాన్ని ఉన్నాడు. ఇతని జాతీయ నాయకుడిగా చూడలేరు. ఆ బీఆర్ఎస్ పార్టీ అంటే ఎక్కడ మనం చూడలేము. ఇప్పుడు మన బీఎస్పీ పార్టీ ఉందనుకోండి, మాయావతి, మనం చూడగలమా? ఆవిడకేమైనా ఓటు వేస్తాం మనం? చూడండి, ఎన్నిసార్లు పాల్గొన్నా ఆవిడ డిపాజిట్లు కూడా దక్కవన్నమాట. అలాగుంటుంది. కానీ బీఆర్ఎస్ పార్టీ ఎందుకు నువ్వు అనవసరంగా? కానీ ప్రధాని నరేంద్ర మోడీ ఇక్కడ నుంచి పోటీ చేయటం అంటే ఓ రకంగా ఇక్కడ ఉన్నటువంటి లోకల్లో ఉన్నటువంటి వాళ్ళ పార్టీకి కానీ,
లేదంటే ఒక చర్చ కూడా ఎంటైర్ స్టేట్ మొత్తంలో కూడా ఒక చర్చ జరుగుతుంది కదా సార్. ఆయన వచ్చి ఇక్కడ పోటీ చేస్తున్నాడంటే ఇదేదో డెవలప్ కాబోతుంది, ఈ ప్రభావం 2 రాష్ట్రాల మీద ఉంటుందంటారా, 2 తెలుగు రాష్ట్రాల మీద కూడా ఉంటుందంటారా? వాళ్ళ ఉద్దేశం అంతే కదా, వాళ్ళ మ్యాప్లో సౌత్ ఇండియా గ్యాప్ ఉంచేసారంటే వాళ్ళు దాని పట్టుదల అందే కదా. ఆ మ్యాప్లో సౌత్ ఇండియా మాత్రం మా కాషాయ రంగుతో మామూలుగా స్కెచ్ చేసుకున్నారట. అంటే ఏమిటి, ఎప్పటికైనా సౌత్ ఇండియాని ఆక్యుపై చేయాలని కదా. 2 తెలుగు రాష్ట్రాలను కూడా అందరూ ద్రాక్షగానే ఉండిపోతుంది సార్ వాళ్ళకి ఎప్పటికప్పుడు. ఇది సౌత్ ఇండియాలో బాగా వేయటం అనేది ఉంది. అయితే ఇప్పుడు తెలంగాణలో బాగా వేసేస్తారండి, అంటే వేస్తారండి. మోదీ రాకముందే ఒక బ్యూటిఫుల్ పరిశ్రమలు కొన్ని వస్తాయండి. ఇప్పటికే పూలు పరిశ్రమలు ఉన్నాయి. ఈరోజు కేటీఆర్ సత్య నాదెల్లను కలిసి డాటా అది మైక్రోసాఫ్ట్ డాటా అది ఇంకా విస్తృతంగా పెడతారట. నేరేళ్ళ సత్య ఉన్నాను కదా, నాదేళ్ళ సత్యాను కేటీఆర్ ఇవాళ ఆంధ్రజ్యోతి సత్యనాథేళ్లను కేటీఆర్ ఆంధ్రజ్యోతి ఫ్రంట్ పేజీలో వచ్చింది అది ఆ న్యూస్. అలాగా మోదీ వచ్చినప్పటికేమో చాలా బ్యూటిఫుల్గా తయారు చేసేస్తారండి. ఎందుకంటే ఇక్కడ ఆంధ్రదేశంలో కాదు, సౌత్ ఇండియాలో హైదరాబాద్ని మించినటువంటి స్థలం లేదండి. బ్యూటిఫుల్ క్లైమేట్, బ్యూటిఫుల్. ఎందుకంటే కొడంగల్లో రేవంత్ రెడ్డి ఓడిపోయారు. అవును, కానీ ఆ ఓటమైనా కానీ మళ్ళీ ఇక్కడ మల్కాజ్గిరి నుంచి పోటీ చేసి ఎంపీగా గెలుపొందారు ఆయన. అవును. సో ఆయనకి దగ్గర 7 ఎమ్మెల్యేలు ఉంటారు ఆయన ఆ పార్లమెంట్ పరిధిలో. కానీ అంత వాళ్ళకి పట్టం కట్టారు. ఇక్కడ ఉన్నదంతా ఏంటంటే సార్ మొత్తంగా ఎక్కువ సెటిలర్స్ ఉంటారు, ఆంధ్ర సెటిలర్స్ ఎక్కువ ఉంటారు అనేటువంటిది మనం వింటూనే ఉన్నాం. నేను మల్కాజ్గిరిలో నిజంగా ఆంధ్ర ప్రజలు అక్కడ సెటిలర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు బీజేపీ వైపుకి, అది నరేంద్ర మోడీకి ఓటేయాలనేటువంటి ఆలోచన వాళ్ళు వస్తుందంటారా? డెఫినెట్గా వస్తుంది. ఎందుకంటే సికింద్రాబాద్ కూడా గతంలో, సికింద్రాబాద్ కూడా బీజేపీకి కొంచెం గట్టిగానే డెఫినెట్గా వస్తుందండి. ఎందుకంటే మీకు మల్కాజ్గిరిలో చూసినట్టయితే చాలా మంది హైందవ విశ్వాస పాత్రులు చాలా మంది ఉన్నారు అన్నమాట. ఇప్పుడు రామ జన్మభూమి ఒకటి వస్తుంది, తెర మీదకి వస్తుంది కనుక డెఫినెట్గా మోదీ వచ్చినట్టయితే ఒకటే అంటారండి వాళ్ళు, మోదీకి ఏముందమ్మా, భార్య ఎవరున్నారు, పిల్లలు ఉన్నారా, ఎవరున్నారు, ఎవరు ఎందుకోసం పాటుపడుతున్నాడు, ఆయనకైనా మచ్చ ఉందా, ఆయన మీద ఏమైనా స్కామ్స్ ఉన్నాయా, ఇదే అంటారన్నమాట. నిజమే, సమాజం కోసమే నిజమే. మోదీ మీద స్కామ్స్ ఏమి లేవు, మచ్చలు ఏమి లేవు, ఉంటాయి. ఆయనకు ఉందల్లా ఒక కీర్తి కండూసి, ఎటు జనాలకి సేవ చేయాలి, జనాల పక్షాన్ని ఉండాలనేటువంటి ఆలోచన ఉంది. అక్కడ 3 టర్మ్స్ ఉన్నాడు, 3 టర్మ్స్ ఉన్నాడు. ఇక్కడ భారతదేశానికి కూడా 3 సార్లు ప్రధానమంత్రిగా ఉంటే ఆయన తాలూకు కోరిక నెరవేరిపోతుంది. అదొక్క కోరిక తప్ప ఆయనకేముంది, ఏమీ లేదు కదా. కనుక డెఫినెట్గా ఈ హైదరాబాదులో మల్కాజ్గిరిలో మోదీ ప్రవేశం వచ్చేసరికి మొత్తం అంతా కాషాయ రంగు అయిపోతుందండి, గులాబీ రంగుకి అవకాశాలు ఉండదండి. సార్ ఎక్కడ అంటే 2 నియోజకవర్గాలను ప్రత్యేకంగా చూస్ చేసుకున్నట్టు, అంటే ఎంపిక చేసుకున్నట్టు తెలుస్తుంది సార్. ఒకటి మల్కాజ్గిరి అనుకుంటే ఇంకోటి మహబూబ్ నగర్. అంటే ఈ 2 ప్రాంతాల్లో, ఈ 2 నియోజకవర్గాల్లో ఏ పార్లమెంటు నియోజకవర్గం అయితే మోడీ గారికి బాగుంటుంది అంటారు? మల్కాజ్గిరి అండి. మల్కాజ్గిరి పెద్ద నియోజకవర్గం, చాలా పెద్ద ప్రాంతం కదా అది. మల్కాజ్గిరి అంటే బాగుంటుంది అన్నమాట. ఆయనకి ఎక్కువ మంది భక్తులు ఉన్నారు. ఎందుకు, ఆ దిలీప్ అనేటువంటి ఒకరున్నాడు, ఆయన మామూలుగా ఆయన కూడా బీజేపీ పార్టీలోనే దిలీప్ కుమార్ అనుకుంటా. ఆయనకి స్వచ్ఛందంగా 40,000 ఓట్లు పడ్డాయి అన్నమాట కేవలం మల్కాజ్గిరిలో. అలాగా మన రాజేంద్ర కుమార్ ఎవరు ఉన్నారు, వీళ్ళందరికీ మంచి రెస్పాన్స్ ఉంది మల్కాజ్గిరిలో. సార్ ఒక ప్రత్యేకమైనటువంటి ప్రశ్న సార్, ఎందుకంటే మోడీ వచ్చి ఇక్కడ పోటీ చేస్తున్నారు, నిజంగానే ఇక్కడ నుంచే పోటీ చేస్తే ఇప్పుడు టీఆర్ఎస్ బీఆర్ఎస్గా మారింది. బీఆర్ఎస్ నాయకులు ఎవరైతే ఉన్నారో, అంటే చాలా కామెంట్స్ మనం వింటూ ఉన్నాం, బీఆర్ఎస్ పార్టీలో చాలామంది నాయకులు ఇతర పార్టీ కాంగ్రెస్ నుంచి కానీ టీడీపీ నుంచి కానీ అందరూ దాంట్లో వెళ్ళిపోయినప్పుడు కూడా అంటే మనిషి మాత్రమే అక్కడ ఉన్నారు కానీ మనసు అక్కడ లేదు, మనసు సొంత పార్టీలు వాళ్ళు విడిచొచ్చిన పార్టీల మీదే ఉంది, ఇక్కడ అంతగా స్వేచ్ఛ లేదు అనేటువంటిది ఒకటి వినపడతా ఉంటుంది మనకి. అలాంటి నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ధైర్యం చేసి బీజేపీ వైపుకి అడుగులు వేసే పరిస్థితి ఏమైనా ఉంటుందంటారు? ఉంటుందండి. ఇప్పుడు మన కేసీఆర్ చేసిన పొరపాటు అదే కదండి. ఈరోజు టీఆర్ఎస్ నాయకులు అందరూ మళ్ళీ తెలుగుదేశం వైపు చూస్తున్నారు, వెళ్తున్నారో వెళ్ళరు తర్వాత తెలుగుదేశం వైపు చూస్తున్నారు, ఆలోచన అయితే ఉంది. అలాగే ఇప్పుడు మోదీ వచ్చినట్టయితే ఇక్కడ బీఆర్ఎస్ అనుకుంటున్నారు చూసారా, ఆ బీఆర్ఎస్ వాళ్ళు కాస్త పోతారన్నమాట. ఇప్పుడు ఏది కేసీఆర్ వెళ్ళిపోయి ఆంధ్రదేశంలో
ఉద్ధరించింది ఎవరు లేరు, కేసీఆర్ వైపు తిరిగే వాళ్ళు కూడా ఎవరు లేరు. ఓ నాయకుడిగా గౌరవిస్తాం తప్ప మీ పార్టీలో చేరం అంతే. వాళ్ళు ప్రాంతీయత ఎక్కువ ఉన్నటువంటి వారు, మా తెలుగుదేశాన్ని వదలరు, జగన్మోహన్ రెడ్డిని కూడా వదలరు అన్నమాట. కాస్త కోసం మిగిలిన వాళ్ళు జనసేనను పట్టుకుంటారు. అంతేగాని వాళ్ళని విడిచిపెట్టి ఇక్కడ టీఆర్ఎస్లో కలుస్తారు, బీఆర్ఎస్లో కలుస్తారు అనుకోవటం పొరపాటు. కానీ ఒక రకంగా చూస్తే అవును, అంటే అనవసరమైనటువంటి జగడానికి కేసీఆర్ దిగినట్టు అని అనుకోవచ్చా? అసలు ఎప్పుడైతే ప్రధానమంత్రి మోదీ మీద ఛాలెంజ్ చేశాడో అప్పుడే ఆయన పతనం మొదలైందండి. అలా కేంద్రం మీద ఛాలెంజ్ చేసి నెక్కొచ్చినటువంటి నాయకుడు ఉన్నారు. ఎవరో తెలుసా మీకు? ఎన్టీ రామారావు గారు. కేంద్రం మిథ్య అన్నాడు కనుక ఆయన ఎప్రిషియేట్ చేశారు. అప్పుడు అలాగే ఉండేది. అంటే అప్పుడు ఉన్న రాజకీయ వాతావరణం ఏంటంటే సీల్డ్ కవర్లో ముఖ్యమంత్రి వచ్చేవాడు అన్నమాట. ఒక 2 సంవత్సరాలకు ఒకసారి ముఖ్యమంత్రి మారిపోతుండేవాడు. ఢిల్లీ రిమోట్ అన్నమాట. ఎవడు ముఖ్యమంత్రి ఆ సీల్డ్ కవర్లు వచ్చేది. ఆ సీల్డ్ కవర్ ఇప్పినంత వరకు ఎవడికి తెలిసేది కాదు. అందువల్ల అధిష్టాన నిర్ణయమే శిరోధార్యంగా ఉండేది. ఆ శిరోధార్యంగా అధిష్టానం కూడా వినిపించేవాళ్ళు. అసలు అధిష్టానం అంటే ఇంకా ఆ భక్తి విశ్వాసాలు అలా ఉండేయండి, ఉండే. అప్పుడు ఎన్టీ రామారావు గారి తాలూకు ఆ స్లోగన్ బాగా ఎప్రిషియేట్ చేశారు. కేంద్రం ఏముంది మిథ్య అన్నాడు. బాగుంటుంది. ఇప్పుడు అలా కాదు కదా, నువ్వు ప్రాంతీయ భావాన్ని రెచ్చగొట్టావు, ప్రాంతీయత ఏమో గెలుపొందింది. నీకు ఒక తెలంగాణ రాష్ట్రం వచ్చింది, 2 సార్లు పీఠాన్ని ఎక్కించింది. తెలంగాణ రాష్ట్రం వచ్చింది, 2 సార్లు పీఠం ఎక్కావు. ఇంత అంతా దీనికి కొంచెం ఉన్నటువంటి ఒక మంచి రెవెన్యూ ఉంది. అత్యధిక ధనిక రాష్ట్రం, 29 రాష్ట్రాల్లో తెలంగాణ మంచి ధనిక రాష్ట్రం. ఇంత పేరు తెచ్చుకుంది. నువ్వు సజావుగా నీ ప్రజల్ని సుభిక్షంగా చూసుకోకుండా మొత్తం జాతీయ రాజకీయాలు ఎందుకు, నీ కొడుకుని ఇక్కడ ముఖ్యమంత్రిని చేద్దామని చూసారా? ఆ వ్యక్తిగతమైన స్వార్థం ఎంత పతనాన్ని దారితీసిందో. కేసీఆర్ గారు ఏమంటున్నారంటే సార్, మోడీ పాలనలో యావత్ భారతదేశం మొత్తం వంచనకు గురైంది. ఆ వంచన నుంచి విముక్తి కలిగించాలి. ఆ వంచనలో చిక్కుపోయినటువంటి భారతీయ జాతి ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ విముక్తి కలిగించాలంటే అందుకని నేను పోరాటం చేయగలుగుతున్నాను. అవునండి, అది అందమైనటువంటి రిపోర్ట్ అండి. అది మన జర్నలిస్టులు రాసిచ్చినటువంటి రిపోర్ట్ అదండి. అలా కాకుండా నీ ఉద్దేశం ఏమిటంటే నీ కొడుకు కేటీఆర్ని ఇక్కడ ముఖ్యమంత్రిని చేయాలి. ఇంట్లో ఒత్తిడి ఎక్కువైంది. ఎవరు చెడినప్పుడు కూడా బంధుప్రీతి వల్లే చెడ్డారండి. రాజకీయాల్లో భారతంలో కూడా ఆ ధృతరాష్ట్రుడు ఎందుకు స్వార్థపరుడు అయిపోయినాడు, ఆ దుర్యోధనుడికి పట్టం కట్టాలి. ఆడు తెలుసు, పవన్ రాజే అంటే మన పాండవుల్లో ధర్మరాజు అర్హుడే తెలుసు. వాళ్ళేమో సూదు మనం ఊపినంత స్థలం కూడా ఇవ్వనని ఇక్కడ దుర్యోధనుడు అంటే వింటూ ఊరుకున్నాడన్నమాట. ఎందుకు? కొడుకు మీద ప్రేమ. అలాగే ఇక్కడ కూడా కేటీఆర్ ఏంటంటే ఉద్యమాల్లో లేడు, అమెరికాలో ఉన్నాడు. కవిత ఉద్యమాలు లేదు, అమెరికాలో ఉంది. వచ్చారు, మంచి పదవులు అందుకున్నారు. నెంబర్ 2 ఎవరంటే హరీష్ రావు అంటే హరీష్ రావుని పక్కన పెట్టారు. కేటీఆరే ఉన్నాడు, కవితే ఉంది. కేటీఆర్కి కవితకి కూడా వేల కోట్ల రూపాయలు ప్రాపర్టీలు వచ్చేసాయి. ఇంకా మిగిలింది ఏమిటి? కేటీఆర్కి ముఖ్యమంత్రి పట్టం. కేటీఆర్కి ముఖ్యమంత్రి కావాలంటే జాతీయ నాయకుల్లో ఒక మంచి నాయకుడు అవ్వాలి. ఎవరు? కేసీఆర్ అన్నమాట. నేను కేంద్రం చూసుకుంటాను, నువ్వు రాష్ట్రం చూసుకునేటువంటి స్వార్థంతో ఆ విధంగా చేయడం బట్టి ఇప్పుడు మొత్తానికి వ్యవహారం బెడిసికొట్టింది. కేసీఆర్ పీఠం కదులుతుంది అన్నమాట. ఇక్కడ మల్కాజిగిరిలో మోదీ పోటీ చేసే సందర్భం వస్తే ఇక్కడ గులాబీ రంగు కనిపించదు, మొత్తం అంతా కాషాయం రంగే ఉందన్నమాట. ఇప్పటికే 30% రెస్పాన్స్ ఉంది. ఇంకో 10% తెచ్చుకుంటే చాలు. సైనికుల్ని యుద్ధానికి పంపించడం కాదు కాకుండా డైరెక్ట్ గా రాజా యుద్ధానికి వస్తుంది. మోడీ రాజకీయం చాలా విచిత్రంగా. వారణాసిలో ఏదైతే ఫార్ములా పాటించారో అదే ఫార్ములా ఇక్కడ యూజ్ చేస్తారు అంటున్నారు. చాలా ఆయన రాజకీయ స్ట్రాటజీ చాలా చిత్ర విచిత్రంగా ఉంటుందండి. తర్వాత అవసరమైతే ఆయన ఏమిటంటే ఇప్పుడు మనం సర్వేపల్లి రాధాకృష్ణ, మన్మోహన్ సింగ్, పివి నరసింహారావు, రాజీవ్ గాంధీ వాళ్ళతో పోల్చుకోవడం కాదు. మోదీకి అవసరమైతే మీ ఇంటికి వచ్చేస్తాడు, మీ కాళ్ళు చేతులు పట్టుకుంటాడు అన్నమాట. రాజకీయాల్లో ఆ స్థితికి వచ్చేస్తారు. సున్నితత్వం వాళ్ళని కన్వర్ట్ కాదు వాళ్ళు. లేకపోతే అమిత్ షా హోమ్ మినిస్టర్ వచ్చి మా తారక్ని డిన్నర్కి పిలవడం ఏంటండి? హోమ్ మినిస్టర్ వచ్చేమో రామోజీరావు ఇంటికి డిన్నర్కి వెళ్ళడం ఏంటండి? రమ్మంటే రారా వాళ్ళు. కారులో ట్రాఫిక్ పోలీసులు కారులో కార్ని థ్రోయింగ్ వెహికల్ ద్వారా తీసుకెళ్ళిపోతే, క్రెయిన్ ద్వారా తీసుకెళ్ళిపోతే
డైరెక్ట్గా ప్రధాని గారు ఫోన్ చేశారు కదా, ఫోన్ చేసి అంటే పరామర్శించారు. వాళ్ళు ఎంతకైనా వాళ్ళు మరి దిగజారు అనకూడదు కానీ ఎంతకైనా వాళ్ళు తెగిస్తారండి, ఎంతకైనా తెగిస్తారు అనుకుందాం. అంటే ఏ స్థాయిలో ఉన్న వాళ్ళకైనా కానీ ఆ స్థాయికి వెళ్ళి వాళ్ళని ప్రసన్నం అలాగే చేసుకుంటారంట. ఇప్పుడు మనకి ఇక్కడ అల్లూరి సీతారామరాజు విగ్రహావిష్కరణ సభ ఉందండి. అంతకుముందు అదే జవహర్లాల్ నెహ్రూ అనుకోండి, చిరంజీవి స్టేజ్ మీద కనిపిస్తే ఎలా కావలించుకొని బుద్ధాలు పెట్టుకొని ఎలా ఊపడు కదా. జవహర్లాల్ నెహ్రూ ఏం చేస్తాడు, రాజీవ్ గాంధీ ఏం చేస్తాడు, అలా పిహెచ్కి కబురు చేస్తారన్నమాట. ఆయనకు టైం ఫిక్స్ చేస్తాడు, సాయంత్రం 8 గంటల 5 నిమిషాల నుంచి 8 గంటల 10 నిమిషాల వరకు మీ తాలూకు మీటింగ్ అని ఫిక్స్ చేస్తాడు, సమావేశం చెప్తాడు. అక్కడ సమావేశం కానీ ఇక్కడ ఎలాగున్నారా మీ పిల్లలు అందరూ బాగుంటారా, నువ్వు ఎలాగున్నావు, ఆస్తులు ఎలా ఉన్నాయి, పంటలు ఎలా పండుతున్నాయి, అన్నీ చేంజ్ మీద అయినా అలా చేస్తారు ఎవరైనా. ఓ డిగ్నిటీ, రాజకీయాలకు కూడా ఓ డిగ్నిటీ ఉంటుంది కదా. ఆ డిగ్నిటీ కుశల ప్రశ్నలతోనే రాజకీయ కురుక్షేత్రాన్ని జయిస్తారంటారు. కుశల ప్రశ్నలు కాదు అంతే. వాళ్ళు ఏమనుకుంటారైనా, భారతదేశానికి ప్రధానమంత్రి నా భుజాలు కుదిపేస్తూ నన్ను కౌగిలించుకు అది గట్టిగా హత్తుకుంటూ ఎంతో అంత ఆప్యాయంగా చూశాడు, నా మిత్రుడు మోదీ అంటాడు. అంటే తప్పలేదు కదండి. నా ప్రాణమిత్రుడు మోదీ అంటాడండి, మాట్లాడండి. మరి మోహన్ బాబు అంటాం లేదా నా తాలూకు మిత్రుడు మోదీ అని చెప్పేసి. మీరు ఎవరైనా కావలించుకుంటున్నాడు, ఆ కావలించుకోవడంలోనే ఆయన తాలూకు మరి అంటే వ్యవహార శైలి మనకు అర్థమవుతుంది. వాళ్ళు అనుకుంటే తప్పదు. సో ఎట్లయినా మీరు అనేది ఏంటంటే ఇక మోదీ ఇక్కడ ఖచ్చితంగా పోటీ చేస్తే మాత్రం ఖచ్చితంగా తెలంగాణ అంతా కూడా కాషాయమయం అవుతుంది అంటారు. కాషాయం అవుతుంది, తర్వాత చాలా కష్టం అవుతుందండి. తెలంగాణ చాలామంది మారిపోతారు. తెలంగాణలో అసలు మొదట తెలంగాణ ఉద్యమంలో ఉన్న వాళ్ళు ఎవరు ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీలో లేరు. ఇప్పుడు ఉన్న వాళ్ళు సగం మంది తెలుగుదేశం వైపు వెళ్ళిపోతారు. ఎందుకంటే దెబ్బ గిఫ్ట్లని వీలు అనుకుంటున్నారు కదా. ఓటుకు నోటు కేసులో ఒక్క విషయంలో దొరికిపోయాడు చంద్రబాబు నాయుడు. ఇప్పుడు 15, 13 ఏదో ఎన్నో ఉన్నాయి కేసులు. ఎవరికి? కేసీఆర్ కూడా ఉన్నాయి. అంటే ఆల్మోస్ట్ ఆల్ కేసీఆర్ పార్టీలో ఉన్నటువంటి తెలంగాణ వాదులు కూడా తెలుగుదేశంలోకి వస్తారు. సగం మంది మాత్రం డెఫినెట్గా వీళ్ళకి రాజకీయ నిరుద్యోగులు కొంతమంది పనిచేస్తున్నారు కనుక తలసాని శ్రీనివాస యాదవ్ లాంటి అందరూ ముందే పరిగెడతారు. కేసీఆర్ని తరిమి కొడతామని చెప్పాడు కదా తలసాని శ్రీనివాస యాదవ్. మరి ఆయన పోస్ట్ ఇచ్చాడా? తమ్ముళ్ళు నాగేశ్వరరావు పోస్ట్ ఇచ్చాడా? ఎవరెవరైతే కేసీఆర్ని ఇచ్చారో అందరికీ పోస్టులు ఇచ్చాడు. అందువల్ల రాజకీయాలు బారిపోతుంటాయండి. రాజకీయాల వెనక ఏంటంటే స్వార్థం ఉంటుంది. రాజకీయాల వెనక కొన్ని వందల వేల కోట్ల పెట్టుబడులు ఉంటాయి కనుక ఎత్తులకు పై ఎత్తులు ఉంటాయి అన్నమాట. అది డెఫినెట్గా ఇట్ ఈస్ మరి అంటే మోదీ తాలూకు అద్భుతమైనటువంటి పన్నాగం అది వ్యూహ రచన. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ.